విన్నారా? టైమింగ్ అది శ్వాస సౌండ్ విన్నారా? శ్వాస గుంజేటప్పుడు ఏం సౌండ్ వస్తుంది? గట్టిగా ఇలా గుంజండి, సౌండ్ ఏమొస్తుంది చూడండి, ఏమొస్తుంది చెప్పండి. తల ఊపితే నాకేం తెలుస్తుంది? ఏమైనా శ్వాస అంటే మీరు విన్నారా లేదా? ఏమైనా సౌండ్ వచ్చిందా? ఏమొచ్చింది? సో వచ్చిందా? అదే వస్తుంది కదా శ్వాస వచ్చేటప్పుడు. గురుగారు ఫస్ట్ క్లియర్ చెప్తారు. మా యోగికి నా రిక్వెస్ట్, పరంతాన్ని ఇది నేను చెప్పే విషయము మీకు 100 జన్మలైనా ఎవరైనా ఇస్తారంటే నాకు చెప్పండి. ఇది ఎవరు చెప్పని విషయం, చాలా పెద్ద సీక్రెట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇక నచ్చింది ఓంకారం. మీరు చేస్తున్న ఓంకారం సాధన మీ యొక్క లగ్నం, మీరు లగ్నంగా చేస్తున్నారు. అందుకోసం నాకు చెప్పాలని నా గుండెలో అనిపిస్తే చెప్పలేకపోతే ఎవరు చెప్పాలి. ఎందుకంటే ఈ విద్యలు అవహేళన కావద్దు, ఇన్సల్ట్ కావద్దు. ప్రతి ఒక్క విద్యకి ఒక రెస్పెక్ట్ ఉంది. బంగారం వద్ద ఇంత అమౌంట్ ఇచ్చి కొనుక్కోవచ్చు, మ్యాక్సిమం ఒక అమౌంట్ చెప్పేసి కొనుక్కోవచ్చు. కానీ విద్య ఇంత అమౌంట్ చెప్పినా అది తెలిసిన వాళ్ళు దొరకాలి కదా. మీ జన్మకి అటువంటి వ్యక్తి ఏదో దొరకాలి కదా. ఆ తెలిసిన కాదు, అటువంటి వ్యక్తి దొరకాలి. అటువంటి ఒక జన్మ మీరు సాధించుకోవాలి. ఈ విద్య మీరు తెచ్చుకుంటున్నారంటే దీనికన్నా పెద్ద విషయం లేదు. నేను ఏదో నా విద్య గొప్పది, మీ విద్య గొప్పది కాదు. ఇది ఏంటంటే ఆ కాలం నుంచి నడుస్తున్న విద్య నాకు ఇప్పుడు కడుపులో ఉంది. ఇట్లా లోపల గురువులు అయితే చెప్తున్నాను అంతే, మీకు చెప్పాలనిపిస్తే. అయితే గుంజేటప్పుడు ఎంత సౌండ్ వచ్చింది? అందరూ ఒక్కసారి వదిలేటప్పుడు వాళ్ళ గుంజేటప్పుడు వస్తుందా అలా బీటింగ్? లేకపోతే నేనే ఏదో చెప్తున్నాను, నిజంగా వస్తుందో ఏదో గురుగా చెప్తున్నాను కదా. తలకి ఉపాలి. తల వస్తే రాజ్యాన్ని మనవి, తల ఒప్పకపోతే ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. తల ఒప్పడం కాదు, మీరు చూసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇవ్వరు లేనప్పుడు చూసుకోవాలి. ఇంకా ఈ విద్య నేర్చుకుని దీనికి కమర్షియల్గా వాడితే మాత్రం ఈ విద్య రివర్స్ యాక్షన్ ఉంటుంది. ఈ విద్యకి ఎవరికి అమ్మరాదు. విద్య అంటే తల్లి కన్నా గొప్ప సార్. తల్లి నమ్మినట్టు విద్య నమ్మింది. దీనికి అమ్మొద్దు. శ్రేష్టమైన శిష్యుడు మీరు మంచిగా ఉండాలి. మిగతా వాడి నలుగురికి ఫ్రీగానే నేర్పించాలి. కానీ కరెక్ట్ ఉన్న శిష్యుడికి నేర్పించాలి, మీరు నేర్చుకోవాలి, మీ ఫ్యామిలీకి నేర్పించాలి. అందరికీ చెప్పండి. ఈరోజు సనాతనానికి ఇటువంటి విద్యను తెచ్చుకునే వాళ్ళు ఉండాలి, చాలా అవసరం. ఓకే, మీకు ఆయిల్ తెలుగు చదివినారా? ఆయిల్ ఎవరు చదివినారు? ఎవరికైనా ఆయిల్ పూర్తిగా వచ్చా? ఎవరికి వచ్చా? మీకు సగం చేస్తారు. పూర్తిగా వచ్చా? రైట్. నాకు ఇక్కడ చెప్పాలి, ఎవరి ఆయిల్ చెప్పాలి. వరకు చెప్పండి, పర్వాలేదు. ఎవరు చెప్తారు చెప్పండి అమ్మా. మెల్లగా ఒక్కొక్క క్షణం చెప్పండి. చాలు మీకు వస్తే గ్యారంటీ బరోబర్. వీటిని ఏమంటారు తెలుగులో? స్వరాలు అంటారు. దాని తర్వాత ఏమొస్తుంది? వీటిని ఏమంటారు? అచ్చులు అంటారు తెలుగులో. అచ్చులు అందులో కదా. ఇప్పుడు ఆయన స్వరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సోలో ఉన్న స్వరం ఏంది? ప్లీజ్ కూర్చోండి, చెప్పండి. సోలో ఉన్న స్వరం ఏంటి? సోలో ఉన్న స్వరం ఏంటంటే ఓ. స ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు సో. స ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు సలో. వీటి స్వరం కూడా ఎందుకు అంటారు అది కూడా తెలుసుకోవాలి. ఈ దేవుడు అంటే స్వ అంటే ఈ స్వరం అంటే ఒక్కటి స్టార్ట్ అయిందంటే దానికి ఎండ్ లేదు. ఇప్పుడు ఎంతవరకు తీసుకోవచ్చు చెప్తే రాత్రి కాలాలు యుగాలు గడిచిపోయినా దీనికి అంతం ఉండదు. అందుకోసం వీటికి అక్షరాలు అంటారు. అక్షరాలు అంటే వీటికి అంతం ఉండదు, నాశనం లేనివి. అక్షరం అంటే నాశనం. ఏ తప్ప అక్షరే, ఇవన్నీ అక్షరాలు.
ఇవన్నీ స్వరాలు అనంతంగా పోతే ఉంటుంది. వీటికి నాశనం ఉండదు. నాశనాలు అంటే మళ్ళీ అది ప్యూర్గా చెప్పదు, నాశనం అనేది ఉండదు. స్వరాలు ఓ ఇట్లా టీవీ పెడతాం, ఓ రాబోయే అక్కడ ఓలో ఆగిపోతే ఓ ఆ టీవీ బంద్ చేసే వరకు అంటే దానికి ఓకి అంతం లేదు అక్కడ. రైట్ అయినా చేస్తాం. ఇదైతే స్వరాలు. అయితే ఇప్పుడు ఏదైతే సోహం లోపల నుంచి మనం స్వరాలు బయటిస్తాం. ఓకే, సో నుంచి స్వరం పెట్టినది ఓ అంటే సహకారంలో అమృతం అనేది యాడ్ ఉంది ప్లస్ అమృతం, అది ఓ అనేది అమృతం అని చెప్పొచ్చా అక్షరాన్ని, ఎందుకంటే నాశనం లేదు. అలాగనే నెక్స్ట్ ఏంటి దీంట్లో ఏంటి స్వరం, దీంట్లో స్వరం కాదు, స్వరం అన్ని స్వరాలకి ఉన్న తండ్రి ఉంటుంది. ఆ తండ్రికి అనుస్వారం అంటారు. ఆ అనుస్వారం ఎందుకు అంటారంటే స్వరం అంటే స్వరం కూడా ఉంది, వ్యంజనం అంటే ఇవన్నీ కాలు ఆ ఉంది, ఆ తీసేస్తే కాకి పలుకుతారా, పలకలేదు. కాలు ఆ ఉంది అన్నట్టు ఆ తీసేస్తే పలు, ఎందుకంటే ఏ తక్కువ వ్యంజనం పోతారు. ఈ అన్ని అక్షరాలకి ఆయుష్ అనేది లేదు. ఈ అన్ని అక్షరాలకి ఆయుష్ అనేది లేవు. వీళ్ళకి ఏంటి పక్క నుంచి అమృతం ఇస్తేనే వీళ్ళకి జీవితం అనేది దొరుకుతుంది. కాకపోతే ఒక వ్యంజనం అనేది ఒక పవర్ఫుల్ व्यंजन एक है, उसको अनुस्वार है. आ व्यंजन की स्वर अर्धनारीश्वर रूप ఉంది, उसको अनुस्वार अर्धनारीश्वर. अక్కడ सगम व्यंजनम स्वरम से स्वर जो है आधा, स्वर आधा है, व्यंजन आधा, दोनों मिक्स करें तो अर्धमकारम. నాకు చెప్పడం రాదు కానీ మీకు అర్థం చేసుకోవడానికి మంచిగా వచ్చు, అది గ్యారెంటీ. నాకు ఆ నమ్మకంతో కూర్చున్నాను, నా ధైర్యాన్ని మీరు ఇంకా నా ధైర్యాన్ని ఇంకా స్వరానికి వ్యంజనానికి అన్నింటికీ ఒక తండ్రి అనుస్వారం. చూడండి ఆయన ఆ వ్యంజనం ఉన్నా కూడా స్వరానికి ఉన్న పవర్ అనేది అనుస్వారం. అయితే హమ్లో ఏముంది, స్వరం చూస్తే ఓన్లీ ఆ అనేది ఉంది అందులో ఇండైరెక్ట్గా, కాకపోతే డైరెక్ట్గా అనుస్వారం ఉండదు. అయినా ఇక్కడ ఉన్న స్వరము ఈ వ్యంజనం ఈ రెండింటికి కల్పిస్తాం. ఫస్ట్ చూద్దాం ఏమవుతుంది. ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబ్, మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్కి వచ్చినాం కదా. ఆకాశం భూమి కలిసే క్షేత్రం ఇది. కింద భూలోకంలో ఉన్న పాతాళ లింగం, అక్కడ కైలాసంలో ఉన్న లింగం తారకేశ్వర లింగం ఆకాశంలో ఉంది. అయితే ఓ ఇక్కడ నుంచి తీసుకున్నాం, సో నుంచి, హమ్ నుంచి తీసుకున్నాం అర్ధమకారం అనుస్వారం, రెండు కలిపితే ఏమవుతుంది ఓం ఓం ఓం. ఆరా ఓంకారం ఇక్కడ నుంచి వచ్చింది. ఓంకారంకి ఎందుకు వెళ్ళిస్తారు? మీ ముక్కులో ఉన్న శ్వాస, ఆ శ్వాస లోపల ఉన్న ఆత్మ బీజం ఓం. మీ ముక్కులో శ్వాస సోహం, ఆ సోహంలో ఉన్న బీజం ఏంది? ఆ సోహానికి కూడా బీజం ఉంది కదా, అదేంది ఓం. అర్థమైందా? ఓం లేకపోతే ఎవరెవరు బతికి ఉంటారు చెప్పండి, చెప్పండి. ఎవరు బతికి ఆత్మ లేకుండా ఉన్నవాడే ఓం లేకుండా బతుకుంటారు. దాన్ని మంచి అన్నారు वो निष्क्रिय पदार्थ बनता है, लेकिन निष्क्रिय पदार्थ पे ओंकार काम करता है. ఇప్పుడు క్లియారిటీ వచ్చిందా? ఓంకారం ఎందుకు మనం చేస్తాము? నేను నేర్పి ఈ విద్యలో ఒక మొదటి ఒక రెండోది సెకండ్ పాయింట్ కూడా చెప్తాను. ఎందుకంటే అది చెప్తే మీకు కూడా మన ధర్మం పట్ల మన శాస్త్రం పట్ల మీ లోపల ఒక భావం అనేది ఒక మనం ఏదైతే చేస్తున్నాం అది నాన్ సైంటిఫిక్ అయితే కాదు, మీలో ఒక విశ్వాసం అనేది పెరగడానికి. మీరు విద్య ఎంత నేర్చుకుంటామో నాకు నమ్మకం లేదు, కానీ ఆ విద్యని రెస్పెక్ట్ ఇచ్చే లెవెల్ అయితే మీ లోపల వస్తుందని ఒక నమ్మకంతో చెప్తున్నాను. స్వామి ఇటు ఇట్ట కాదు, ఇట్ట చూడాలి. గత కలిగిన సగస్య పది विनित ऐसे ऐसे दिखता है, बोला ऐसे ऐसे दिखता है. गत कली में ऐसे दिखाता है. समझ में आया? ओम नमः शिवाय. हर हर महादेव. నామకరణం చేసే టైంకి వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, స్నానం చేసి పడుకోబెడితే ఓంకారం ధన ధన పలికాడు. ఇప్పుడంతా నాకు సాధు నాకు చూస్తున్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి లేకపోతే కొడతాను అప్పుడు పడబడి చూస్తున్నాడు మిమ్మల్ని అలా
అంతేనా? మీరు ఓంకారం చేస్తుంటే చూస్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమైందా సూర్య? అర్థమైందా? నీకు అర్థం కాదు, ఎందుకంటే నీతోని నెక్స్ట్ తరాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మాది ఓకే, అక్కడ నుంచి మీది స్టార్ట్. ఓకే దాన్న నెక్స్ట్ నువ్వు చూసుకుంటావా లేవా? దీనిపైన లెవెల్ నువ్వు చూడాలి. అయితే రెండవది ఏంటి, మీరు వింటారు మంత్రాలు చెప్తారు, ఓ శ్రీం హ్రీం క్లీం కాళికాయ అమ్మో ఇప్పుడు చెప్పినారు గురుగారు ఏం మంత్రాలు ఏం తంత్రాలు, మమ్మల్ని బ్లాక్ చేసి పదిస్తారా, ఏమన్నా ప్రళయం వచ్చేస్తారా కాళిక, లేకపోతే సరస్వతి మంత్రాలు చెప్తే ఓ శ్రీం సరస్వతి నమ, ఇది ఏంటి ఊకే శ్రీం హ్రీం క్లీం, ఇవన్నీ ఏంటండి వింత వింత అక్షరాలు, ఇవన్నీ అవసరాలు. మీకు 2 బీజాక్షరాలు ఒక రహస్యాలు చెప్తారు. 2 బీజాక్షరాలు రహస్యాలు, 2 బీజాక్షరాలు రహస్యాలు. మీరు ఎక్కువ పాటికి అన్ని మంత్రాలను మనం వినే 2 బీజాక్షరాలు ఏంటి, శ్రీం హ్రీం. ఏమిటం? హ్రీం. అయితే ఇప్పుడు మీకు మళ్ళీ రెండో ఒక ప్రక్రియ నేర్పిస్తాను. ఫస్ట్ అలా చేయండి, ఒకసారి చూడండి. ప్రశాంతంగా ఉండేది, లోపల ఆత్మ లోపల శబ్దం ఉండేది. ఇలా చేయండి. షణ్ముఖ ముద్ర అంటారు, విన్నదా? షణ్ముఖ ముద్ర చూపించారా ఎక్కడ మీరు? ఒకసారి చూడండి మళ్ళీ మాతాజీ. మళ్ళీ నాకు సరిగ్గా రాదు, తప్పు చేస్తే మీరు చెప్పాలి. మీకు మీరు చెప్తే నాకు నమ్మకం వస్తే మాతాజీ మీకు నేర్పించింది. భ్రమరి అంటే యోగాల్లో భ్రమరి అంటారు దాన్ని. యోగాల్లో అన్ని బయట రాదు ఇప్పుడు చెప్తా కదా. इतना एक नाक पे लगाना, एक आँख पे लगाना, एक ऊपर लगाना, एक कान को बंद करना. कान को अच्छा टाइट से बंद करना, चौक మంచిగా టైట్ గా బంद చేయాలి. లోపల మీకు ఒక శబ్దం వినపడుతుంది, ఆ శబ్దం నాకు చెప్పాలి. 1 2 3 ఇలా పెట్టి 2 నాసికాలు మూసేసి 2 వేళ్ళు బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టండి. ఇట్లా ఉండి కూర్చోదు ప్లీజ్. ఇలా కళ్ళు మూసి అన్ని వేళ్ళతోటి 1 2 3 4 5 రెండు ఉన్నాయి కదా, చిన్న ముద్ర ఇది. ఈ 2 కలిపి చెవులు మూసేయాలి. ఇలా ఇలా అలా. ఓకే ఓం సార్. ఈ 2 వేళ్ళతోటి చెవులు మూసేయాలి. ఈ 2 వేళ్ళు చెవులు మూసేయాలి. ఈ 2 వేళ్ళతోటి కళ్ళు మూయాలి. ఈ 2 వేళ్ళు ఫింగర్ వేళ్ళతోటి నాసికం మూయాలి. ఈ చిటికిన వేళ్ళతోటి ఇది సాగదీయాలి. ఇవన్నీ చెప్తే కష్టం స్వామి, అందుకే చెప్పండి. కొంతమంది మాతాజీ చేయాలి అంటే వాళ్ళు కళాస్థితిలో. సరే ఎనీవే నేను సారాంశం చెప్తాను, నా దగ్గర టైం లేదు. ఎందుకంటే వినిపిస్తుంది కదా మీ మంత్రులు ఉంది ఓంకారం, అందువల్ల అన్ని తప్పి ఓమే వినపడుతుంది. ఎందుకంటే మంత్రం చాలా గొప్పది. కాకపోతే ఆ మంత్రుని కూడా శూన్యం చేస్తే నిజమైన సత్యం కనబడుతుంది. ఓంకారం కూడా నిజమైన సత్యమే, కాకపోతే దాన్ని వచ్చేసి కూడా సత్యానికి ఎన్నో రూపాయలు ఉంది. అయితే మీకు యాక్చువల్గా ఆ టైంలో ప్రాణశక్తి శబ్దం వినపడుతుంది. అది గుహల్లో ఈ సాధన చేయాలి. గుహలో అయితే ఏం సౌండ్ వస్తుందో అప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు సౌండ్ వస్తుంది. మీ లోపల ఒక ఆ కాలం ఒక రేడియో సిగ్నల్ సరిగ్గా రాకపోతే ఇదే సౌండ్ వస్తుంది. ఈ మాదిరిగా సౌండ్ వచ్చినట్టే మీ ఆత్మలో పరిశుద్ధత ఉంది, లేకపోతే ఏదో దయ్యం కూర్చుంది లోపల. వేరే నేను మజాక్ చేయను, నేను సీరియస్గా. సో ఈ అనే సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఓం గ్రామం బయట వేసుకున్నాం. ఈ మీ లోపల ఏంటి శక్తి, ఎనర్జీ. ఈ దిగులు ఎంఫీస్క్వేర్ ఆయి అనుకోండి, పర్వాలేదు. అది ఎనర్జీకి కూడా అది మన ఋషిమునులు ఆల్రెడీ కనుక్కున్న బీజాక్షరం. అది ఈనే ఎనర్జీ. ఈ అనే అక్షరం అనేది సాక్షాత్గా పార్వతీ మాత. ఈ అనేది సాక్షాత్గా పార్వతీ మాత, శివుగా పట్టాన్ని. ఎందుకంటే క్రియాత్మక శక్తి, ప్రాక్టికల్ వరల్డ్లో ఎనర్జీ. ఏదైతే మీరు చదువుకున్న సైన్స్లో ఉన్న ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆధ్యాత్మిక ఎనర్జీ పార్వతీ మాత అంటే మీరు ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది అని చూడండి. ఈ అన్నట్టు ఈ అనేది ఎనర్జీ, మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్. ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ మన లోపల ఉన్న ఎనర్జీ అయితే ఈ అనే సౌండ్. అయితే మన లోపల 2 రకాలైన ఎనర్జీస్ వర్క్ చేసి ఈడ పింగళ నాడీలు ఉన్నాయా? కాకపోతే
పంచ ప్రాణాలు వల్ల నిప్పు ఉంది. నిప్పు పంచ ప్రాణాన్ని పోతే నిప్పు. నిప్పుకి బీజాక్షరం ర. నిప్పుకి బీజాక్షరంది హాఫ్ ర, రేప్ అంట. సంస్కృతంలో హాఫ్ ర అని రేప్ అంట. ఈ శక్తి, ఈ రేప్, ఇంకా స మూడు కలిపితే ఏమొస్తుంది? సాని రేప్ పెట్టింది. స శ్రీం ఏమొస్తుంది? శ్రీం. ఎక్కడి నుంచి? ఏ లెఫ్ట్ సైడ్ చౌथा नाड़ी भूल गया भी चलिए ना लेफ्ट साइड नाड़ी होता है हाँ नाड़ी कौन सा रहता है लेफ्ट में सूर्य नाड़ी रहता है लेफ्ट में सूर्य नाड़ी रहता है हाँ नहीं अरे परेशान कर నేను అడిగినాను సపరేట్ హార్ట్ లెఫ్ట్ రైట్ అయిపోతుంది కదా అట్లా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నాడి చేయలేదు లేదు కరెక్టే ఇప్పుడు ఇక్కడ చంద్రనాడి చంద్రం అంటే చంద్ర సత్వం అంటే జలం అంటే చంద్రుడు అంటే లక్ష్మీమాత లక్ష్మీమాత అంటే శ్రీం అందుకోసం ఇది శ్రీం ఓకే లెఫ్ట్ అలా శ్రీం బీజాక్షరం మీరు చెప్తే అందుకోసం జలతత్వం పెరుగుతుంది అందుకోసం మీ దగ్గర మనీ అట్రాక్షన్ సృష్టిలో ధనం రాస్తుంది రా ఆయన డబ్బులు కూడా దానికి రా అట్లా అట్లా అనుకుని చేయరాదు లేదు ఒకటే స్టెప్ చెప్తాను ఇది అర్థమైనా మీకు బీజాక్షరాల్లో అంతరార్థాలు చెప్తున్నా మీ ఆత్మకి బీజాక్షరాలకి ఉన్న కనెక్షన్ చెప్తున్నా ఇది ఏదో మనం శ్రావణ చేస్తున్నాం ఏదో మనం పిచ్చోళ్ళం మన హప్తకి పుచ్చుకి మెరిగిగా దవరాకి చిల్లారని చాలా మంది అనుకుంటే వీళ్ళు ఏదో పిచ్చోళ్ళు అట్లా కొంతమంది అయితే చాలా దారుణంగా చెప్పిన మన వేదాల గురించి నేను చెప్పాలి మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది మన ఎంత సైన్స్ ఉందంటే మీరు థింక్ కూడా చేయలేరు మన మైండ్ కూడా సరిపోదు ప్రపంచం పరమాత్మ మైండ్తో తయారైన సృష్టిస్తాం అర్థమైన శ్రీం దీనికి మళ్ళీ ఏం చేస్తాం రైట్ సైడ్ వచ్చినాం ఇక్కడ సా మిగిలింది ఇక్కడ హా మిగిలింది హాకి రేప్ ఈ శక్తి హ్రీం శ్రీం అనేది చంద్రత్వం హ్రీం అనేది సూర్యత్వం సూర్యుడిలో చంద్రుడు ఉంటాడు సూర్యుడిలో శక్తి ఉంటుంది వేరే లేదు కానీ హ్రీం అనే శక్తి అనేది సర్వత్రంగా ఉన్న మాయ అన్ని చోట్ల ఉన్న మాయ హ్రీం అనేది మాయకి బీజాక్షరం శ్రీం అనేది లక్ష్మికి బీజాక్షరం ఇంతవరకు నేను చెప్తాను దీని తర్వాత నేను చెప్పాను ఎందుకంటే నాకు మధ్యబాబు చాలా ఉంది ఈరోజు ఇంత యాद ఉంది మీకే చెప్పలేదు यहाँ तो हमारे भक्तगण माताएं एवं बहनें सभी बैठे हुए हैं ये जो हमारा सनातन धर्म है इस समय बहुत कमज़ोर होता जा रहा है क्यों क्योंकि हम और आप जो है तो काम से फुर्सत नहीं पाते हैं बिजनेस करते हैं जॉब करते हैं फैमिली देखते हैं लेकिन ईश्वर का ध्यान हम आप नहीं कर पाते हैं और ईश्वर का ध्यान करना हमारे आपके लिए बहुत इम्पोर्टेंट है क्यों क्योंकि जैसे महाराज जी ने बताया शिव और हम आप राम का भी नाम लेते हैं तो राम का नाम लेने से जो है तो हमारे आपको क्या फ़ायदा है यानी राम का नाम लेना हमारे लिए आपके लिए हमारी माताओं बहनों के लिए क्यों उपयोगी है क्यों क्योंकि राम का नाम लेने से जो है तो मुखार बिंदु खुल जाता है क्या हो जाता है खुल जाता है और माँ कहने से बंद हो जाता है तो यदि अगर हम राम का नाम लेंगे तो जो अंदर का कचरा है नकारात्मक विचार है वो बाहर होंगे और माँ कहने से जो है मुखार बिंदु बंद हो जाएगा ताकि वो नकारात्मक विचार हमारे आपके पास में नहीं आ पाएगा उसी प्रकार ये जो हमारा आपका सनातन धर्म है इसको हमको नहीं आपको भी सबको एक एकता बना करके इसको आगे की ओर ले चलना है इस अपने सनातन धर्म की रक्षा करने के लिए हमको सबको आपको एकत्रित होना पड़ेगा इकट्ठा होना पड़ेगा तब हम और आप सबको ही मिल करके ले करके जा सकते हैं आगे की ओर ना कि एक के बस की बात नहीं है सनातन धर्म को आगे बढ़ाना एक के बस की बात नहीं जब हम सब एक होंगे तब सनातन धर्म को आगे की ओर హరి ఓం అమ్మ చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవటం ఇలాగా అక్కడ జరిగిన అగ్ని కార్యం మంత్రయోగం భక్తి యోగం కలిపి వారు చేసిన మహాయాగం మనం అక్కడ పార్టిసిపేట్ చేస్తాం 3 రోజుల నుంచి
నా బిడ్డ లాంటి తల్లి దొరికింది నాకు. నేను అమ్మ అసలు మొదలు నా దగ్గరే పోయి నేను ఏమైనా ఎడగొట్టాను మంచిగా, అమ్మ మీ ఆశ్రమానికి రావాలి వెళతాను అన్నా. తప్పకుండా రండి స్వామి అని మళ్ళీ రెండో మాట అందరికీ తీసుకుపోతాం, మరీ మంచిది. అలా మొదలైన బీజం ఇక్కడ చక్కగా ఇక్కడ ఒక మంచి సత్సంగం అయిపోయింది. ఒక గ్రూప్ ఒకే చోట సాధువులు చూడటం అక్కడ కొంతవరకే జరిగిందేమో, ఇక్కడ ఈ సీన్ మరో రకంగా బాగుంది. చాలా దానికి ముగింపు చక్కగా ముగింపు దర్శనం, అక్కడ ముఖ దర్శనం, ఇక్కడ ముగింపు దర్శనం. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. నేను ఆంధ్రాలో ఇలా తిరుగుతూనే ఉంటాను. స్వామీజీ కూడా రత్నపాదానంద గారు మనోజ సత్యానంద స్వామి వారి శిష్యుడు. హిమాలయాల్లో మీ ఇద్దరం చాలా దానికి ఏం ఆ బంధానికి వేరు లేని బంధం మా ఇద్దరు. అలా హాయిగా గడుపుతున్నాం. వారు కూడా ఇక్కడే దాడపల్లిలో ఒక ఏకాంత సాధనలో ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇక్కడికి మరి అక్కడ చెప్పినట్టు అగస్యమానమని ఎవరు పిలుచుకొచ్చారో అందరం ఇక్కడ చేరిపోయాం. ఇలా కలుస్తూ ఉందా మనం అందరం కూడా. అంతర్ముఖ సాధన ఇక్కడ రెండు ఉన్నాయి, బాహ్యాత్మ అంతరాత్మ. బాహ్యాత్మగా మనం జీవాత్మలుగా జీవిస్తున్న మనం అందరం బాహ్యాత్మ స్వరూపులు. బాహ్యాత్మను పట్టుకుని ఇదే అయిపోయింది ఇదే నేను అనుకోకుండా గురువుల సాంగత్యంలో ప్రధానంగా మీరు తీసుకున్న ఆ ఓంకారం ఒక్కటి చేస్తే చాలండి. అదొక్కటి పొద్దున్నే గ్రామీ ముహూర్తంలో లేవగానే హాయిగా శ్వాసను ఒక 5 నిమిషాలు గమనించి ఓంకారంలోనే, ఎందుకంటే పీల్చకుండా గాలిని పీల్చుకోకుండా వదలలేము. వదులుతున్నప్పుడే శబ్దం బయటకు వస్తుంది, పీల్చుకున్నప్పుడు శబ్దం బయటికి రాదు, లోపల ఉంటుంది. కానీ బయటికి వచ్చే శబ్దాన్ని వినాలంటే సవ్యంగా శ్వాసను పీల్చుకోవటం, చక్కగా ఎరుకుతో పీల్చుకోవటం, ఎరుకుతో వదులుతున్నప్పుడు ఈ శబ్దాన్ని మనం సంకల్పంతో ముందు తీసుకుంటే అది ఆల్రెడీ లోపల జరుగుతూనే ఉంది అంతర్నాదంగా అనేది అర్థమైపోతుంది. ఇలాగా గురువుల ముందు బాహ్యాత్మను ఉద్ధరించుకునే మార్గం చూపిస్తూ అంతర్ముఖం చేసేస్తారు. అలాంటి సాధనలో ఈ ఓంకార సాధన చాలా మంచిది. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్. ఓం శ్రీ రాజరాజేశ్వర దేవన్న, ఓం శ్రీ కాశీ స్వామి. మనం ఈరోజు ఇక్కడ అరుణాశ్రమంలో మాతాజీ సాన్నిధ్యంలో మంచి యోగులు, తపస్సు చేసినటువంటి ఋషులు, బాబాలు అందరినీ కూడా మాతాజీ ఆహ్వానించడం. మనమంతా కూడా దీనికి రాష్ట్రాలు లేవు, ఎల్లలు లేవు, కాషాయాలు. ఇప్పుడు హిందీ తెలుగు ఏమీ లేదు, అందరూ ఒకే భావం, అంతా కూడా ధర్మం, హిందూ ధర్మం. మన హిందూ ధర్మం ఏం తెలియజేస్తుందంటే భగవంతుడు అణుజ్యోతి రూపంలో విశ్వం అంతా వ్యాపించినాడు. పరమాణువుల రూపంలో ఈశ్వరుడు తెలుగు, అమ్మవారు ఎరుపు, వీళ్ళిద్దరు కలిసి కాషాయం రాజరాజేశ్వరి. విశ్వం అంతా వ్యాపించడు. అరుణ జ్యోతులు విశ్వం అంతా ఊయిలు ఉంటుంది అరుణ. కానీ స్వామి చాలా హయ్యర్ సబ్జెక్టు, అంతా బీజాక్షరాలు. ఆయన అంతా నిన్న అక్కడ చెప్తాను, చాలా అమోఘమైన సబ్జెక్ట్ ఉంది స్వామిది. 3 గంటలు కూర్చుంటే చాలా సబ్జెక్ట్ తినవచ్చు. అయితే మన ధర్మం ఏం జరుగుతుందంటే సర్వాంతర్యమైనటువంటి పరమాణువుల రూపంలో, జ్యోతిస్వరూపంలో, కంటి కనపడకుండా ఎలుగులో వేయవంత రూపంలో విశ్వమంతా వ్యాపించుండే భగవంతుడు, శివపార్వతుడు తెలుగు ఎరుపు ఐక్యం అయితే కాషాయం కలరు, అదే స్త్రీ. కాషాయం కలరు అరుణకాంతి స్త్రీ. ఇది విడిపోయి పార్వతీదేవి ఎరుపు పంచభూతాలుగా ఏర్పడింది. ఈశ్వరుడు పరాకాశి అంటే ఓజోన్ పొరవతల ఈశ్వరుడు వైట్గా నిల్చున్నారు. అయితే అక్కడ భూమి జలం కలిసే దగ్గర ఆ భగవంతుడు అణుజ్యోతులే జీవులుగా మారారు. అంటే నాసు, పీచు, మొక్కలు, చెట్లు. మనమంతా క్రిమి, కీటక, పశుపక్షాలుగా మనం మారాం. అందువల్ల మనం దేవుడినే, అంటే మన ఆత్మ ఈశ్వరుడు, మన కుండలిని శక్తే పార్వతి. మనం దేవుళ్ళు అయితే జీవులుగా మారాం. మనమంతా క్రిమి నుంచి కీటకాలు, పశువులు, పక్షులు, మానవులు.
ఇది ఉన్నతమైన జన్మ. అయితే ఈ ఉన్నతమైన జన్మలో మళ్ళీ దేవుడిగా మారాలి. దేవుడు జీవుడిగా మారాం మనమంతా, మళ్ళీ జీవుడు దేవుడిగా మారాలి. అంటే విగ్రహంలో ఒక్క దేవుడే ఉన్నాడు, శ్వాస మనసు లేదు విగ్రహం. మనలో శ్వాస మనసు యాడ్ అయ్యేది. మనలో ఉండే అగ్నే సూర్యుడు, మనలో ఉండే అగ్నే ఈశ్వరుడు, మనలో ఉండే జలమే లక్ష్మీనారాయణ. అంటే చంద్రస్వరం, బయట ఉండే చంద్రుడే మనలో చంద్రస్వరం, బయట ఉండే సూర్యుడే మనలో ఉండే సూర్యస్వరం. ఆ బయట సూర్యచంద్రుల వల్లనే ఈ సృష్టి నడుస్తాం. అట్లా ఇది పిండాండం. ఆ బ్రహ్మాండంలో ఉండే దేవతలందరూ 3 కోటి దేవతలు మనలోనే ఉన్నారు. పంచభూతాలు, నవగ్రహాలు, త్రిమూర్తులు అంతా. అంతే స్వామి చెప్పారు, అకార ఉకార మకారం. ఆ అనేది మూలాధారం, స్వాధిష్టానం, సృష్టి, బ్రహ్మ. ఇది ఇక్కడ విష్ణు, ఈ 2 ఈశ్వరుడు. ఆ అనేటప్పుడు నోటితోనే పలకాల. ఆ అనేది మూలాధారం, స్వాధిష్టానం, గాలిని బయటికి తీయాలి. ఉకారం అంటే ఒడ్డులో ఉండే గాలిని నోటితో ముక్కుతో బయటికి తీయాలి. నెక్స్ట్ ఈ హృదయంలో కంఠంలో ఉండేది మకారం. అకార ఉకార మకారం. మా అనేది ముక్కుతోనే వదలాలి. మొదట అకారం నోటితో, ఉకారం రెండింటితో వదలాలి, మా అనేది ముక్కుతోనే వదలాలి. అంటే ఈ 3 లోకాలు, బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు, ఈ త్రిలోకాలలో ఉండే ప్రాణశక్తిని బయటకు వదిలి శూన్యం చేస్తే నువ్వు ఈశ్వరుడు. మనలో ప్రాణశక్తిని అంతా బయటికి లాగితే ఓంకారం ద్వారా నువ్వు ఈశ్వరత్వం పొందుతావు. అంటే నీ లోపల ప్రాణశక్తి ఉంటేనే జీవత్వం పెరుగుతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే జీవుడు, ఈ శరీరమే ప్రాణశక్తి. దీన్ని తగ్గిస్తే నువ్వు ఈశ్వరుడు అయిపోతావు. అంటే అగ్ని పెరగాలి. ఈ అగ్ని పెరగాలంటే మనం ప్రాణాయామం చేయాలి. సూర్యచంద్రుల్ని కలిపితే లోపల ఏ చక్రం మీదైనా అరుణకానికి వెళితే రాజరాజేశ్వరుడు. సహస్రారం వైపు నడిస్తే 2 స్వరాలు. ఈ హంస పరాయి, ఆజ్ఞా సహస్రారం 4 చక్రాలు, కంఠానికి కింద 5 చక్రాలు. ఇది ప్రకృతి పరమాత్మ 2 ఉన్నాయి. ఈ శ్వాస ఎడమ ముక్కుడు కిందకే ఆడేది. ఇది 4 నుంచి 5కి ఆజ్ఞ, 5 నుంచి 6కి సహస్రాలు, మళ్ళీ ఉదయం కింద. ఈ హంస జాపం నడుస్తుంది. దీన్ని స్వాధీనం చేసుకోవడమే మనం ధ్యానం, ప్రాణాయామం. అంటే ఇది మితిమీరింది అనుకోండి, నిశ్వాసాలు 21,600 ఆడితే ఈ జీవుడు ఎప్పుడు బయట కోరికలతో పరిగిస్తూ ఉంటుంది. మనసు బయట కంట్రోల్ కాదు. ఈ కోరికలు ఎక్కువైనప్పుడు ఈ ఇంద్రియ సుఖాలు సరిగ్గా తీరకపోతే ఆత్మ, ఈ మనసు క్షోభపడుతూ ఉంటుంది. ఎప్పుడు క్షోభపడుతుంది. అంటే ధ్యానం చేసినప్పుడు ఈ శ్వాస తగ్గిపోతుంది. శ్వాస తగ్గినప్పుడు జీవత్వం తగ్గిపోతుంది. జీవత్వం తగ్గినప్పుడు మనసు యొక్క వేగం తగ్గిపోతుంది. మనసుకి వేగం 2 నాళ్ళు మనం ధ్యానంలో సమతుల్యం అవుతుంది. ధ్యానం చేయకుండా కాళ్ళు చేతులు ఆడిస్తే కుడి కాలు కుడి చేయి ఆడుతుంటే సూర్యస్వరం ఆడుతుంది. ఎడం కాలు ఎడం చేయి కదిలిస్తుంటే చంద్రస్వరం ఆడుతుంది. ఈ 2 విడివిడిగా ఆడుతుంది మనకి 2:30 గంటలు 2:30 గంటలు. చంద్రస్వరం మనసు, కోరికలు, వ్యామోహాలు. సూర్యస్వరం బుద్ధి, ఆత్మ. ఈ సూర్యస్వరం ఈ 2:30 గంట చేంజ్ అవుతూ బ్యాలెన్స్ అవుతుంది. అంటే దైవత్వాన్ని పొందాలంటే 2 ఆడాలా. 2 ఆడితే అరుణ కాంతి వస్తుంది. ధ్యానం చేస్తే 2 ఆడతాయి. చెయ్యంగా 2 శ్వాసలు ఆడతాయి ధ్యానం చేస్తే. అప్పుడు అరుణ కాంతి వస్తుంది. నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఈ యొక్క ప్రణవాశ్రమం యొక్క అధిష్టాన దేవత అయినటువంటి పరమేశ్వరుడికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ప్రణమిలుతూ
పూజ్య మాతాజీ వారి దివ్య చరణాలను ప్రణమిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి నారి సాధువులు, అగౌర్య సాధువులు, సాధువులు మహాత్ములందరూ కూడా ఇక్కడికి పేదాధిపతి ఎంతో మంది విచ్చేశారు. సాధువునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంపాదనం కోటి తీర్థ పుణ్యఫలం, వందనం ముఖ్యదాయకం అంటారు. మరి ఇటువంటి మహాత్ములు మీరు దర్శించారంటే మీరు పుణ్యాత్ములు, ధన్యాత్ములని తెలియజేస్తూ దుర్లభం త్రైమే వైతత్ దైవానుగ్రహ ఏతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సం ఆశ్రయ అంటారు. సంశ్రయ అంటారు అంటే సమ్ ఆశ్రయ అని అవుతున్నాం. అంటే మానవ జన్మ రావడమే ఒక దుర్లభం. వచ్చిన తర్వాత మోక్షం కావాలని కోరిక కలగడం ఇంకా దుర్లభం. అలా అనుకుంటే సరిపోదు. సత్పురుషుల్ని ఆశ్రయించి వారి ద్వారా మరి అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారంటే ఇటువంటి మా శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి మాతాజీ గారు మీకు లభించేందుకు మీరు అనేక కోట్ల పుణ్యఫలం మీ అందరికీ ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జప, జపం కోటి సమం ధ్యానం, ధ్యానం కోటి సమోదయ అంటారు. అంటే కోటి గంటలు పూజ చేస్తే పూజ కోటి సమం స్తోత్రం, కోటి గంటలు కుంభం పూజ కన్నా ఒక స్తోత్రంతో సమానం, కోటి గంటల స్తోత్రం కన్నా ఒక జపంతో సమానం, కోటి గంటల జపం కన్నా ఒక ధ్యానంతో సమానం. అటువంటి ధ్యానాన్ని అమ్మగారు మీకు అకార ఉకారం అకార స్వరూపమైనటువంటి ఓంకారాన్ని మీకు ధ్యానం ద్వారా చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని, భక్తి జ్ఞానం